అది స్పెషల్ అక్కడ. సరే, ఎన్డీఏతో కూటమి లేదంటే పొత్తులు ఇప్పుడేం కొత్త ఏం కాదు. ఒకప్పుడు వాజ్పేయికే లేదంటే మోడీ గారికో ఈ ఇచ్చిన ప్రాధాన్యత కంటే ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నట్టు ఏమైనా కనిపిస్తుందా? బాబు గారిని నిన్న పొగిడిన పొగడ్తలు మాటలు ఇవన్నీ చూసినప్పుడు ఎందుకు అంటే బాబు గారు పొగిడినా అంతే ఉంటది, తెగినా అంతే ఉంటది, తిట్టినప్పుడు కూడా అంతే తిడతాడు ఆయన. ఆయన ఓ రకంగా సునామీ క్యారెక్టర్ అది. ఎవరి మీద అభిమానం వస్తే విపరీతం వరదలాగా ఉంటది, ద్వేషం వస్తే అంతే ద్వేషం చూపెట్టేస్తారు అనమాట. ఇప్పుడు అంతకుముందు మోడీని ఎంత ద్వేషించారు, ఇప్పుడు మోడీని ఎంత పొగుడుతున్నారు. అవసరానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం. ఇప్పుడు మాకు ఇప్పుడెప్పుడో నేను కాలేజీ చదివేటప్పుడు సిద్ధార్థ కాలేజీ వాళ్ళు, అంటే అప్పుడు ఇప్పటికి కూడా ఇప్పుడు తగ్గుకున్నట్టున్నాయి, ఇదివరకు మాకేంటంటే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్, నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ జరుగుతుండే. మనం వివిధ రాష్ట్రాలకు కూడా వెళ్లాల్సి ఉంటుంది, లేదా వివిధ రాష్ట్రాల వాళ్ళు లేదా వివిధ ప్రాంతాల వాళ్ళు వస్తుంటారు. అట్లాగే అదే మన దాని పేరెంట్ సృజనోత్సవం అని సిద్ధార్థ వాళ్ళకు ఉత్సవం పెట్టారనమాట. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి పిలిచారు. దాంట్లో మామూలుగా నేను మా కాలేజీ తరఫున డిబేటింగ్కి హెడ్ అనమాట. కాబట్టి అక్కడ కొత్త పోటీ ఒకటి పెట్టారు, ప్రాక్ పశ్చిమ్ అని. ఫ్లోర్ క్రాసింగ్ అంటారనమాట. అంతకుముందు వరకు ఎలక్ట్యూషన్ తెలుసు, డిబేట్ తెలుసు. ఎలక్ట్యూషన్ అంటే ఎక్స్టెంపోర్గా మాట్లాడటం, డిబేట్ అంటే ఒక అంశాన్ని తీసుకుని ఒకళ్ళం పాజిటివ్గా మాట్లాడతాం, ఒకళ్ళు నెగిటివ్గా మాట్లాడతాం, ఇద్దరం అంటాం అనమాట టీం డిబేట్ అంటే. ఆ రోజుల్లో అది ఫార్ములా అనమాట. తర్వాత ఇది కొత్తగా వచ్చినటువంటిది ఫ్లోర్ క్రాసింగ్ అనేది. అదే మొట్టమొదటిసారి పోటీ నేను పార్టిసిపేట్ చేయడం. అప్పటికప్పుడు చెప్పారు అది ఏంటయ్యా ఫ్లోర్ క్రాసింగ్ అంటే, ఒక టాపిక్ మన ముందోడు, అంటే సాధారణంగా ఎలక్ట్యూషన్ అయినా డిబేట్ అయినా వీటి టాపిక్ ముందే ఇచ్చేస్తారు ప్రోగ్రామ్, ఇది పోటీకి ముందే. దీనికి అట్లా ఇవ్వరు. అక్కడ ఒక కట్టబడే